అంజీరా ఛానల్కి మీ అందరికీ కూడా ప్రైజ్లాడండి. ఈరోజు కొబ్బరి ఉండలండి చేస్తున్నాను. ఇదిగోండి, ఇది పెద్ద కాయ, ఒక్కొక్కటి 28 రూపాయలు అంట. ఇంత పెద్ద కాయ 2 కాయలతోటి చేద్దాం మనం కొబ్బరి ఉండలు. దీనికి ఒక 300 గ్రాములన్నా మనం స్వీట్ని బట్టి వేసుకోవచ్చు. మనం ఒక 300 గ్రాములు బెల్లం వేద్దామండి. ఇందులో కొంచెం యాలక్కాయల పొడి. ఇది ఏం చేసామంటే ఒక కాయ ఎదగండి ఇట్లా కొట్టేశాను. ఇంకొక కాయ కూడా కొట్టి దీన్ని ఏం చేయాలంటే తురమాలి. తురిమేది లేకపోతే మిక్సీలోనే వేసేసి దాన్ని గ్రైండర్ చేసేసి మిక్సీలో వేసి తురిమేసేసేయటం అనమాట. అది చిన్న చిన్నగా అవుతాయి కదా. ఇది ఇది తురిమేసేద్దాం. ఇది కూడా పగలగొట్టేసి కొబ్బరికాయ తురిమి. ఇదిగోండి, కొబ్బరి ఎంత తురిమేశాను. ఇది 2 కాయలు. ఇదిగోండి పంచదార ఈ గిన్నెలో వేసేసాను. ఇది కొంచెం నీళ్ళు పోసి ఇది పొయ్యి మీద పెట్టేసేద్దాం. అది బాగా కొంచెం పాకం వచ్చిన తర్వాత ఈ కొబ్బరి అందులో వేసేసి మనం దగ్గరికి వచ్చేదాకా ఉంచుదాము. యాలక్కాయ పొడి కూడా వేయాలి. ఇదిగోండి, ఇది స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం అది పాకం వచ్చేదాకా ఉంచాలన్నమాట. అది ఇప్పుడు ఇట్లా ఇదంతా కూడా కొంచెం పాకానికి వచ్చేసింది. ఇప్పుడు మనం కొంచెం యాలక్కాయ పొడి వేసేద్దాం. వేసి తిప్పేసి ఇప్పుడు కొంచెం కొబ్బరి వేసేసేద్దాం అండి. చూడండి, ఈ కొబ్బరి అంతా కూడా ఇందులో వేసేసేద్దాం. మనం ఇట్లా తీసి మొత్తం వేసేసి తిప్పేయాలన్నమాట. ఇట్లా అది ఈ కొబ్బరి వేసేసరికి మళ్ళీ ఆ పాకం అంతా పలసగా అయిపోతుంది అన్నమాట ఇందులో. ఎందుకంటే ఈ కొబ్బరిలో తేమ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇది పలసగా అవుతుంది అన్నమాట. పలసగా అయినా మళ్ళీ మనం అదంతా కూడా బాగా డ్రై అయ్యే వరకు అది ఉండక చుట్టేటట్టు వచ్చేటట్టు తిప్పాలి మనం. ఇదంతా కూడా వేసేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా ఉంది. ఇప్పుడు మనం ఒకవేళ స్వీట్ చాలలేదనుకుంటే కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ టైంలో అయినా పంచదార అయినా చక్కగా దీంట్లో వేసేసరికి చక్కగా కరిగిపోతుంది. ఇది బాగా దగ్గరికి రావాలి, మాడిపోకోకుండా తిప్పుతూనే ఉండాలి. అడుగు పట్టకూడదు. ఈ వెనకాల తిప్పుతూనే ఉంటే ఇలా అప్పుడు అడుగు పట్టదనమాట. మనం వదిలేసి అట్లా వెళ్ళామంటే అడుగు పట్టేస్తుంది. ఇది మాడిపోకుండా తిప్పుతూనే ఉండాలి. అది అప్పుడు ఇంకా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం చుట్టుకోవాలన్నమాట. మనం ఇట్లా తిప్పే కొద్దీ అది ఇంకా మంచి కలర్ వస్తుంది అన్నమాట. కలర్ వచ్చిన తర్వాత మనం ఆటోమేటిక్గా అది ఉండకు వచ్చేస్తుంది. మనం చల్లారినాక ఉండకు చుట్టుకోవటమే, తిప్పుతూనే ఉండాలి. ఇదిగోండి, అక్కడ మీద కొంచెం చిక్కబడింది, దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచేసేసి మనం తీసేద్దాం. చల్లారినాక మరి ఉండలు చుట్టుకోవటమే. ఇదిగోండి, దీనికి 1/2 కేజీ పైనే పట్టిందండి బెల్లం. 300 అనుకున్నాను కానీ పెద్ద కాయ కదా, పెద్ద కాయకి కనీసం 1/4 కేజీ గెడ్డ పట్టుద్ది. ఇది 1/2 కేజీ పైన పట్టింది కొంచెం బెల్లం. మనం పంచదారతో అయినా చేసుకోవచ్చండి. మరి పంచదార కంటే బెల్లం మంచిదని బెల్లంతో చేశాను. పంచదార అయితే కొంచెం వైట్ కలర్లో ఉంటుంది కొంచెం. ఇది బెల్లం కాబట్టి కొంచెం బెల్లం కలర్లో ఉంది, కానీ బెల్లందే బాగుంటుంది. ఒకవేళ ఇట్లా మనం బెల్లం వేసి అనుకోండి కొంచెం చాలలేదనుకోండి, మనం పంచదార కొంచెం వేసుకోవచ్చు. పంచదార వేసుకున్నా ఆ 2 కలిపితే అదొక టేస్ట్ బాగుంటుంది. అట్లా చేసిన ఇదిగోండి, అడుగు పట్టకుండా తిప్పుకుంటానే ఉండాలి. కొంచెం కొంచెం పడుతుంది అడుగు. తిప్పుదాం ఇట్లా. తయారైపోయింది.
ఇప్పుడు దించే ముందు కొంచెం నెయ్యి వేద్దామండి. ఇది 2-3 స్పూన్లు వేసేస్తే నెయ్యి, ఆ నెయ్యి వేసేసరికి ఏమవుతుందంటే చల్లారేపటికి చక్కగా బీసుకుంటుంది అనమాట. అది కొంచెం టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేస్తే. 2 స్పూన్లు వేద్దాం చాలండి. అది ఒకసారి ఇలా తిప్పేసి మనం స్టవ్ కట్టేసి మనం ఒక అరగంట అన్నా పట్టుద్ది ఇది చల్లారేసరికి. ఫ్యాన్ దగ్గర పెట్టేసేద్దాం, తర్వాత మనం చూద్దాం ఇది లడ్డు. ఇదిగోండి, ఇంకా స్టవ్ కట్టేశారండి. ఇంకా ఇప్పుడు మనం ఒక అరగంట ఆగితే చాలు, ఇంకా చుట్టేసుకోవచ్చు మనం ఉండలు. ఇంకెంతేనండి, ఇది చూడదాం ఒక అరగంట అయినాక. ఇదిగోండి, ఇప్పుడు ఇలా తయారైంది. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చుట్టుకోవటమే. కొబ్బరి ఉంది మన ఇంట్లోనే కాబట్టి కొంచెం పెద్ద సైజు చుట్టుకోవాలి. ఇట్లా అన్నీ కూడా చుట్టేసుకుంటుంది. ఇవి ఒక 20 అవుతాయేమో. ఇదంతా చుట్టేద్దామండి. ఇదిగోండి, అన్నీ చుట్టేసాను. ఇదిగోండి, 2 కాయలు ఇన్ని 1/2 కేజీ బెల్లం పట్టిందండి ఈ 2 కాయలకి. ఇంతేనండి. మీ అందరూ కూడా ఇలా చేసుకోండి. ఇది ఎట్లా ఉందో చూద్దామా. ఇది చక్కగా ఆరే కొద్దీ చక్కగా డ్రై అవుతుందండి. కొంతసేపు 1 గంట 2 గంటలు బయట ఉంచామంటే చక్కగా అది కొంచెం గట్టిగా అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే చక్కగా మెత్తగా ఉంది, ఇదంతా జ్యూస్గా ఉంది, బాగుంది. ఇది ఇలా గట్టిగా చూసారా, ఇట్లా గట్టిగా ఉంది. బాగుందండి. పాకం కూడా చక్కగా కుదిరింది ఈ లడ్డుకి. చాలా బాగుంది ఇది. అంతేనండి. మీ అందరికీ కూడా ప్రైజ్ లాడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అంటుంటే ప్రైజ్ లాడ్.